హాయ్ అండి. ఈరోజు మీకు ఒక టాపిక్ గురించి చెప్తున్నాను. మనుషులు ఎవరికైనా మనతో పనుందనుకోండి, ఎంతో తియ్యగా మాట్లాడుతున్నారు. ఏదో పంచదార నోట్లో పెట్టుకుని తీపితనం అంతా ఒలికిపోతున్నట్టు మాట్లాడుతున్నారు. మనతో ఎక్కువ వాళ్ళకేం పని లేదు అని అనుకున్నారనుకోండి, ఏదో మనం అంటే తెలియని వాళ్ళలాగే ప్రవర్తిస్తున్నారు. అసలు చాలా మనుషుల్ని చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇలా ప్రవర్తించిన మనుషులు మళ్ళీ వాళ్ళలోని సిగ్గుతనాన్ని వదులుకుంటున్నారా? మనతో అవసరం ఉంటే అంత తీయగా ఎలా మాట్లాడుతున్నారు అని చాలా ఆశ్చర్యం వేస్తుందండి. కానీ పని ఉంటే ఒకలాగా, పని లేకపోతే ఒకలాగా, అలా ఉంటే తిరిగి మనకు మళ్ళీ మనస్ఫూర్తిగా మాట్లాడాలని అనిపించదు కదా. అందుకని ఎందుకు ఈ మనుషుల అవసరార్థం ఇలాగా రాను రాను ఎలా తయారైపోతున్నారు. 2000 దాకా ఒకలా ఉంది ప్రపంచం. 2010 నుంచి చాలా విచిత్రమైన పోకడలు పోతోంది అన్ని విషయాల్లోనూ. టెక్నాలజీ విషయం అయితే దాన్ని ఇది చేసుకుని, దానివల్ల అయితే చెడగొట్టుకుని, మానవ స్వభావంలో స్వార్థం పెరిగిపోయో, అసలు యుగధర్మం ఇలా ఉంటుందా అని అనిపించేస్తోందండి బాబు. అందుకని రోజుట నిద్ర లేవగానే కాలపురుషుడికి దండం పెట్టుకోవాలి. కాలపురుషుడు అంటే ఎవరో కాదండి, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే. ఆ కాలపురుషుడికి దండం పెట్టుకుని అప్పుడు మన పనులు మొదలు పెట్టుకోవాలంతే. ఎందుకంటే కాలం మనకు కలిసి వచ్చి ఇలా ఉండాలి. ఈ కాలం వల్ల మనం బాధపడకూడదు, ఇబ్బంది పడకూడదు, అంతా సవ్యంగా ఉండాలి అని కాలపురుషుడికి దండం పెట్టుకోవాలి. ఏంటి మనుషులు ఈ స్వార్థం ఏంటి, ఈ సిగ్గులేనితనం ఏంటి అనిపించేస్తుంది. పని ఉంటే ఒకలాగా, పని లేకపోతే ఒకలాగా ఇలా ఉంటున్నారు. ఇలాంటి అనుభవాలు మీకు ఎదురవుతున్నాయా? మీకు ఎదురైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే నైస్గా ఒక కామెంట్ ఇచ్చి లైక్ చేయండి. ఉంటాను, మీ విజయ పన్నాల.